హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక్కడైతే మేము సమ్మర్ స్టార్ట్ అయింది కదా! చాలా వేడిగా ఉంది బయట. ఇలా సబ్జా గింజలు వేసుకొని కర్బూజా జ్యూస్ చేసుకున్నాము. చాలా టేస్టీగా చాలా బాగుందండి. చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను కలకండ తీసుకున్నాను. మీరేమని పిలుస్తారో నాకు తెలీదు. మేమైతే కలకండ అనే పిలుస్తామండి. దీన్ని పౌడర్ చేసుకుంటున్నాను. షుగర్ వేసుకోకుండా నేను ఇది వాడుతున్నానండి దీంట్లోకి. ఇదైతే పిల్లలకి కొంచెం హెల్త్‌కి మంచిదనేసి. ఇక్కడైతే నేను కర్బూజా పండుని పీల్ చేసి పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నాకి గ్రీన్‌ది దొరికిందండి కర్బూజా. ఇందులోనే ఇప్పుడు వైట్ కలర్‌ది అంటే లోపల ఆరెంజ్ వస్తుంది కదా! ఆ ఫ్రూట్‌తో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందులో మిల్క్ యాడ్ చేస్తూ కూడా చేసుకుంటారండి. డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు మనము. ఇక్కడైతే నేను సింపుల్‌గా చేశాను ఈరోజు. కర్బూజా వేసేసుకున్న తర్వాత ఇందులో షుగర్ వేసుకుంటున్నానండి. అదే మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా! కలకండ అది పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ 1½ స్పూన్ వేస్తున్నానండి. మీ షుగర్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ పండు స్వీట్‌గానే ఉంది కాబట్టి నేను ఎక్కువ షుగర్ యాడ్ చేయట్లేదు. వేసి దీన్ని బాగా ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ ఉంటే వేసుకోవచ్చండి. నేను ఐస్ క్యూబ్స్ లేవు. ఇక్కడ కూల్ వాటర్ వేసుకుంటున్నాను ఫ్రిడ్జ్‌లో పెట్టినవి. వేసి దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. బాగా మిక్సీ పట్టేసుకోవాలి ప్యూర్‌గా. పట్టేసిన తర్వాత మిక్సీ పట్టేసి తెచ్చుకుందామండి. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులో మనము సబ్జా గింజలు నేనైతే ఇక్కడ సబ్జా గింజలు ఆల్రెడీ 1 అవర్ నానబెట్టి పెట్టేసుకున్నాను. బాగా నానిపోయాయి. చూసారు కదా ఎలా ఉన్నాయో. సబ్జా గింజలు యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం మిగిలించుకుంటున్నాను లాస్ట్‌లో పైన టాపింగ్‌కి వేసుకోవడానికి. ఈ సబ్జా గింజలు వేయడం వల్ల చాలా మంచిదండి హెల్త్‌కి. సబ్జా గింజల్లో మంచి ఫైబర్ ఉంటుంది. మన గట్ హెల్త్‌కి చాలా మంచిదండి. పిల్లలకు కూడా ఇస్తే చాలా మంచిది ఫైబర్ ఫుడ్. ఇలాగే గ్లాసెస్‌లో పోసుకొని పైనుంచి ఇంకా కొంచెం సబ్జా గింజలు యాడ్ చేసుకొని ఇంకా కావాలంటే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా మంచిది. పిల్లలకి బయట నుంచి తెచ్చే డ్రింక్స్ కంటే ఇలా మనం ఇంట్లో చేసుకున్న డ్రింక్స్ ఇవ్వడం చాలా మంచిదే. అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్‌గా. పెద్ద హడావిడి కూడా ఏం అవసరం లేదు. ఇలా చాలా బాగుంటుందండి న్యాచురల్‌గా. మనం ఏమి కలర్స్ కానీ ఏమి యాడ్ చేయకుండా ఇక్కడైతే మేము జ్యూస్ చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంది అసలుకి తాగుతుంటే కూడా. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందండి ఈ సమ్మర్‌లో. ఇలాంటి జ్యూసెస్ సమ్మర్‌లో పిల్లలకి తరచుగా ఇవ్వడం వల్ల పిల్లలు హైడ్రేటింగ్‌గా అలాగే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారండి. థాంక్స్ ఫర్ వాచింగ్.